యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పసిడి ప్రియులకు ఏటకేలకు ఊరట దక్కినట్లుగా తెలుస్తోంది. వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎట్టకేలకు దిగొచ్చాయి. ప్రస్తుతం దేశీయంగా మాత్రం బంగారం, వెండి రేట్లు తగ్గలేదు. ఉదయం 10 గంటల తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుదల ప్రభావం ఇక్కడ కూడా కనిపించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఏదైనా పండగ వచ్చినా, ఇంట్లో పెళ్లి, ఇతర శుభకార్యం ఏది ఉన్నా ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే, ధరించాల్సిందే. ఎక్కువగా మహిళలే బంగారు ఆభరణాలని కొనుగోలు చేసి ధరించేందుకు ఇష్టపడుతుంటారు. అందుకోసం ఎప్పటినుంచో డబ్బులు పోగు చేసేవారు కూడా ఉంటారు. పైసా పైసా కూడబెట్టి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు లేదా ధర తగ్గినప్పుడు కొందామని చూస్తుంటారు. ఇంకా ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించే సమయంలో వారికి తల్లిదండ్రులు ఎంతో కొంత బంగారం చేయించి పంపిస్తుంటారు. ఇది భారత సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా వస్తుంది. అంతలా బంగారం అనేది భారతీయ సాంప్రదాయాలతో ముడిపడిపోయి ఉంది. ఇంకా బంగారం అంటే కేవలం అలంకరణ సామాగ్రి మాత్రమే కాదు, పెట్టుబడికి కూడా మంచి సాధనంగా దీన్ని వాడుతుంటారు. దీంట్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక బంగారంతో పాటు కొంతకాలంగా వెండికి కూడా విపరీతంగా డిమాండ్ పెరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది గతేడాది రికార్డు స్థాయిలో 150% పెరిగింది. అక్కడి నుంచి మళ్ళీ తగ్గినప్పటికీ దీర్ఘకాలంలో పెట్టుబడికి మంచి సాధనంగా దీనిని భావిస్తుంటారు. గత ఏడాది ఏకంగా 70% పైగా పెరిగిన పసిడి ధర ఈ ఏడాది మాత్రం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్రూడాయిల్ ధరలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సాధారణంగా క్రూడాయిల్ ధరలు అధిక స్థాయిలో ఉంటే బంగారం ధర తగ్గుతుంది. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు దాదాపు అదే జరిగింది. కానీ ఇటీవల మాత్రం ఫెడ్ వడ్డీ రేట్లపై అనిశ్చిత పరిస్థితిని మారుస్తుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 200 పెరిగి తులం బంగారంపై 1,42,900 వద్ద ఉండగా, ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 230 రూపాయలు పెరిగి 10 గ్రాముల బంగారం ధర 1,55,890 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి రేటు 2,55,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.